హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. Metadata is one of the element ఇది మెటాడేటా అనేటువంటిది. సో ఈ Yes, sir. మెటాడేటా అనేటువంటిది మనకి ఏం చేస్తున్నారంటే HTML5 అనేటువంటి వాటిల్లో సర్వ్ యాజ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఆ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనకి వెబ్ పేజెస్ అనేటువంటి వాటిలో ఒక ఇంటర్ప్రేటెడ్గా ఒక బ్రౌజర్లో ఒక ఇంటర్ప్రేటెడ్గా ఉండి మనకి అంటే సెర్చ్ ఇంజన్స్లో కానీ లేకపోతే యూజర్స్ అనేటువంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నటువంటి ఒక యూజర్స్ అనేటువంటి వాళ్ళకి Yes, sir. మెటాడేటా అనేటువంటిది లింక్ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ మెటాడేటా లింక్ అనేటువంటిది అది ఎలా యూజ్ఫుల్, అసలు అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఒకసారి రియల్ టైంలో ఉన్నటువంటి ఒక బ్రౌజర్ని మనం చూద్దాం. ఆమ్, ఒక బ్రౌజర్ని చూస్తే అప్పుడు మనకది ఎలా మనకది యూజ్ఫుల్గా ఉంటుందో మనకి అక్కడ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్ ఉంది, MSN Please subscribe. సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో Yes. మనం దీని బ్రౌజర్ కోడ్ చూడాలని అనుకుంటే ఈ వెబ్సైట్ మీద రైట్ మౌస్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని అంటే మనకి HTML కోడ్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఎలా డెవలప్ Okay, చేశారో sir. ఏంటో చూడండి ఒకసారి. ఇదిగో కనిపిస్తుందా, విజువలైజ్ అవుతుందా? అవును సార్. రైట్. సో దీనిలో చూడమ్మా, ఇక్కడ HTML రూట్ ట్యాగ్ ఉంది, దాని తర్వాత హెడ్ ట్యాగ్ ఉంది, దాని తర్వాత మెటా ట్యాగ్ అనేటువంటిది ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎలిమెంట్. Yes, sir. ఓకేనా? సో ఈ మెటా ట్యాగ్ అనేటువంటిది కూడా ఎలిమెంట్ ట్యాగ్ అని అంటున్నాం. సో ఈ మెటా ట్యాగ్ గురించి మనం ఈ రోజున డిస్కస్ చేయబోతున్నాం అనమాట. Okay, sir. Yes, ఓకేనా? సో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఈ డాక్యుమెంట్ టైప్ అనేటువంటి దానిలో ఇది వెర్షన్ అనేటువంటిది మనకి చూపిస్తుందని, సో దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ మెటా ఎలిమెంట్ Meta అనేటువంటిది, ఇది cassette. Yes. మెటా ట్యాగ్. సో ఈ మెటా ట్యాగ్ అనేటువంటిది ఎందుకు మనకు యూజ్ అవుతుంది, దేనికోసం మనకు యూజ్ అవుతుంది, అసలు దీని యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది ఏంటి, ఇది ఎలా మనం యూజ్ చేస్తాం, ఒక వెబ్ పేజ్ అనేటువంటి వాటిల్లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి, ఇది యూజ్ చేయాలా అసలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? Yes, sir. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి దీనిలో ఈ వెబ్ పేజెస్ అనేటువంటి వాటిలో మనం చూసినట్లయితే మనం మళ్ళీ ఈ పేజ్కి వెళ్ళిపోదాం. Yes. సో దీనిలో ఈ మెటా ట్యాగ్ అనేటువంటి వాటిలో ఫస్ట్ ఈ మెటా అనేటువంటి ఎలిమెంట్ దేనికోసం యూజ్ అవుతుందని అంటే ఇది మెటా డేటా అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ మెటా డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. మెటా డేటా అంటే Like ఏంటి? information, sir. డేటా ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మిషన్ రీడ్ చేయడానికి, రీడ్ చేయడం అనేటువంటిదే కాకుండా ఇది విజిబుల్ అవ్వదు మనకి. ఈ మెటా డేటా అనేటువంటి ట్యాగ్ మనకి విజిబుల్ అవ్వదు, కానీ రీడ్ చేయగలుగుతాం కంపల్సరీ. యూజర్ అనేటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెటా అనేటువంటి డేటా అనేటువంటిది మనకి విజువలైజేషన్ అనేటువంటిది ఉండదు, కానీ ఇది ఒక ఎసెన్షియల్గా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట ఈ మెటా ఎలిమెంట్ అనేటువంటిది. ఏమ్మా? సో అంటే దీనిలో Yes, sir. ఫస్ట్ పాయింట్ మెటాడేటా అనేటువంటి దానిలో మనం ఫస్ట్ పాయింట్ అనేటువంటి దాన్ని మనం చూడాలని అనుకుంటే ఒకసారి రైట్, ఫస్ట్ పాయింట్ అనేటువంటిది మనం చూడాలని అనుకుంటే దీన్ని ఏమంటామంటే మెటా డేటా ఎలిమెంట్. సారీ, అన్ని క్యాప్స్లో కాన్ అయిపోయింది. మెటా డేటా ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని ఎలా మనం చూపించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్లో ఈ విధంగా మెటా అని చెప్పి ఈ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం కదా. సో దీనికి ఇది ఒక ట్యాగ్ అని, ఎలిమెంట్ ట్యాగ్ అని. సో దీని గురించి మనం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాని విధంగా మిషన్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక మిషన్ రీడబుల్గా యూజ్ అవుతుందని, కానీ యూజర్ అనేటువంటి వాడికి ఇది విజువలైజేషన్ అనేటువంటిది అవ్వదని, ఇది ఒక ఎసెన్షియల్గా వర్క్ అవుతుందని మనం మెటా డేటా ఎలిమెంట్స్ అనేటువంటి దాన్ని ఒకదానిగా మనం చెప్పొచ్చు. దీనిలో ఈ మెటా డేటా ఎలిమెంట్ అనేటువంటి వాటిలో మొట్టమొదటిగా Yes. ఓకేనా? Yes, sir.
ఎస్. సార్ ఒక బ్రౌ 5 మినిట్స్ కావాలి సార్. అవునా? 5 ఓకే. మినిట్స్ సార్. క్యారీ వస్తాను ఆన్. సార్. క్యారీ ఆన్. చేస్తున్నాము. ఈ ఈ మెటాడేటా ఎలిమెంట్స్ అనేటువంటి వాటిలో బ్రౌజర్ ర్యాండరింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది పాయింట్. Please subscribe. ఎస్ సార్. బ్రౌజర్ ర్యాండరింగ్ అని అంటాం. సో ఈ మెటాడేటా ఎలిమెంట్ అనేటువంటిది ఎలా మనకి యూజ్ అవుతుందని అంటే, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందని అంటే, సో ఇది బ్రౌజర్ ర్యాండరింగ్ అనేటువంటి వాటి కోసం యూజ్ అవుతుంది. అంటే క్యారెక్టర్ సెట్ అట్రిబ్యూట్స్ అనేటువంటి. సో క్యారెక్టర్ సెట్ అట్రిబ్యూట్స్ అని అంటే మనం ఇందాక బ్రౌజర్లో చూసాం. మెటాడేటా లో అట్రిబ్యూట్స్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏంటది? క్యారెక్టర్ సెట్ అనేటువంటి అట్రిబ్యూట్ ఉంది. అవునా? అవును సార్. అవును సార్. అంటే అది ఆ క్యారెక్టర్ సెట్ అట్రిబ్యూట్ అనేటువంటిది ఎలా ఉంది మనకి? సో మనకి ఇది చూసినట్లయితే ఇక్కడ దీనిలో మెటాడేటా క్యారెక్టర్ సెట్ UTF-8 అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అవును సార్. UTF-8 అని అంటే ఏంటి అసలు? దీని మీనింగ్ ఏంటి? మెటాడేటా అనేటువంటి వాటిలో ఈ అట్రిబ్యూట్, ఈ క్యారెక్టర్ సెట్ అట్రిబ్యూట్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాన్ని మనం చూస్తే, UTF అనేటువంటిది ఏంటంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మెట్ అంటాం దాన్ని. యూనికోడ్ ట్రాన్స్ఫార్మ్ ఆ, సార్. మళ్ళీ ఆ, చెప్పండి సార్. యూనికోడ్. యూనికోడ్ ఎస్ సార్. ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మెట్. ఓకే సార్. సో దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఒకసారి మనం దీనిలోకి తీసుకువెళ్దాం. ఎస్. సో ఇక్కడ మనకి దీనిలో ట్యాగ్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ అనేటువంటిది ఏముందని అంటే, సో మెటాడేటా అనేటువంటి వాటిలో యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది 8 అనేటువంటి వెర్షన్ కింద మనకు చూపిస్తుంది అనమాట. ఇది ఏంటి అని అంటే మెటాడేటా, మెటా అనేటువంటి ఎలిమెంట్లో క్యారెక్టర్ సెట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్గా మనం చెప్తున్నాము. ఎస్ అన్న? ఎస్ సార్. ఎస్ సార్. ఈ క్యారెక్టర్ సెట్గా మనం చూస్తే దీనిలో ఇది ఏం చేస్తుందని అంటే, ఈ మెటాడేటా అనేటువంటిది ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని డిస్ప్లే చేయడానికి, అంటే కరెక్ట్గా ప్రాపర్గా మనకి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని మనకి ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే దీని వెనకాల మనకి ఏముంటుందని అంటే యాక్చువల్గా దీనిలో ఒక యుఎస్ఏ, అంటే దీని వెనకాల బ్యాక్ ఎండ్లో యాక్చువల్గా కంఫర్టబిలిటీ అనేటువంటిది ASCII అనేటువంటిది అమెరికన్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి బ్యాక్ ఎండ్లో వాళ్ళు స్టాండర్డ్గా, అంటే ఎవరైనా ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని అనుకున్నట్లయితే కంపల్సరీ క్యారెక్టర్స్ అనేటువంటి ఒక దీన్ని ఫాలో అవ్వాలి, ఈ వెర్షన్ని ఫాలో అవ్వాలి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కంపల్సరీ UTF-8 అనేటువంటిది మనకి 8 బిట్, అంటే ఒక ఏ క్యారెక్టర్స్ మనం యూజ్ చేసినా కూడా 8 బిట్లో, అంటే ఒక బైట్ టైప్లో మనకి 8 బిట్ క్యారెక్టర్ సైజులో తీసుకుంటుంది అనమాట. దీనికి యూజ్ చేసేటువంటి, ఓకే సార్. అంటే ఈ మెటాడేటా అనేటువంటి ట్యాగ్ని మనం యూజ్ చేసిన వెంటనే మనం దీని అండర్లో యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ సెట్ అనేటువంటిది UTF-8 వెర్షన్లో ఉండాలి. ఓకే సార్. క్యారెక్టర్ సెట్ అంతా కూడా ఇది బ్యాక్ ఎండ్లో యాక్చువల్గా ఆస్కీ వాల్యూ అని అంటాం కదా, ఆస్కీ వాల్యూ. సో ఈ అవును ఆస్కీ సార్. వాల్యూ అంటే అవును సార్. అమెరికన్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఈ ఆస్కీ వాల్యూ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్ సెట్ అనేటువంటి వాటిని స్టోర్ చేసేయడానికి, ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్గా మనకి డిస్ప్లే చేయడానికి ఈ క్యారెక్టర్ సెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అనమాట, ఎస్ ఒక సార్. అట్రిబ్యూట్గా ఈ మెటాడేటా అనేటువంటి దానిలో. ఓకేనా? దట్ ఈస్ ద బ్రౌజర్ ర్యాండరింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది పాయింట్. దీనిలో ఈ ఎస్ సార్. మెటాడేటా ఎలిమెంట్ అనేటువంటి వాటిలో మనం చూసినట్లయితే ఏమ్మా ఎస్ సార్. ఎస్ నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాంతోపాటు మనకి ఇంకోటి ఏంటంటే మొబైల్ రెస్పాన్సివ్నెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. మొబైల్ రెస్పాన్స్ అని అంటాం. ఎస్ సార్. మనకి ఈ మొబైల్ రెస్పాన్సివ్నెస్ అనేటువంటిది ఆమ్, ఎలా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ రెస్పాన్సివ్నెస్ అని అంటే మనం డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే ఆ స్క్రీన్ అనేటువంటిది డెస్క్టాప్కి కంఫర్టబుల్గా ఉండేటువంటి వెర్షన్ అనేటువంటిది మనకు ఓపెన్ అవుతుంది. అవునా కదా? ఎస్ సార్. ఆ, సార్. అదే మనం డెస్క్టాప్లో అయితే డెస్క్టాప్లో, మొబైల్లో అయితే మొబైల్లో ఆ స్క్రీన్ అనేటువంటిది ఆ స్క్రీన్ బట్టి ఆ వెబ్సైట్ అనేటువంటిది ఏం చేస్తున్నానంటే పోర్టబుల్గా ఆ విజిబుల్ ఏరియా అనేటువంటిది ఆ పేజ్కి ఆ వెర్షన్ స్క్రీన్ సైజ్ అనేటువంటిది కంఫర్ట్నెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో దానికి మనం ఏం యూజ్ చేస్తామని అంటే, సో దీనిలోనే నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. మెటా అనేటువంటి దానిలో నేమ్ వ్యూ పాయింట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అనమాట.
ఇందాక మనం బ్రౌజర్ని యూజ్ చేసాం కదా. బ్రౌజర్లో బ్రౌజర్లో ఈ వెబ్ పేజ్ సోర్స్ సంబంధించినటువంటి దాన్ని చూస్తే ఈ బ్రౌజర్లో మనకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ వాటిని మనం యూజ్ చేసాము అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మనం చూడండి, ఇందాక ప్రీవియస్లో ఒక బ్రౌజర్ని మనం ఓపెన్ చేసాం, దానిలో నేమ్ అనేటువంటి దాన్ని చూస్తే ఆ నేమ్ అనేటువంటిది మనకి చూడండి ఇక్కడ నేమ్లో మెటా నేమ్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఇది చూడండి ఇక్కడ లైన్. Yes, sir. ఈ లైన్ ఈ Yes, లైన్ sir. అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వ్యూ పాయింట్ అనేటువంటి దాన్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే మొబైల్లో అంటే మొబైల్ స్క్రీన్ మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టుగాను, లేకపోతే మనకి డెస్క్టాప్ అంటే డెస్క్టాప్లో కంఫర్టబుల్గా ఉండేటట్టుగాను, సో అలా మనకి ఈ స్క్రీన్ అనేటువంటి దాన్ని మనకి యూస్ఫుల్గా ఉండేటట్టుగా మనకు చేస్తుంది. ఆ స్క్రీన్ కంఫర్ట్నెస్ అనేటువంటి దాన్ని చేసేటువంటిది మెటా నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనమాట. Yes, ఓకేనా. sir. ఇక్కడ స్క్రీన్లో చూడండి, రియల్ అది నేను క్రియేట్ చేశానా, అది ఒక ఎంఎస్ఎన్ అనేటువంటి వెబ్సైట్లో ఆ సోర్స్ పాయింట్ని మనం చూస్తున్నాం. అది డిఫాల్ట్గా Yes, sir. అదే పేజ్ని మనం మొబైల్లో ఓపెన్ చేస్తే అక్కడ డెస్క్టాప్లో స్క్రీన్ ఎంత వెడల్పు విత్ హైట్ ఉందో దానికి కంఫర్టబుల్ అయిపోతుంది. అదే పేజ్ని మనం మొబైల్ ఓపెన్ చేస్తే అదే స్క్రీన్ దానికి అడ్జస్ట్ అయిపోయి ఉండడానికి రీజన్ ఏంటనంటే నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనేటువంటిది దీనిలో వ్యూ పాయింట్ అనేటువంటి దాన్ని సెట్ చేయడం వల్ల. దీనిలో కంటెంట్ విత్ కానీ లేకపోతే దాని యొక్క ఇనిషియల్ స్కేలు ఒక ఇనిషియల్ స్కేల్ 1 వెర్షన్ కింద ఇక్కడ వాళ్ళు సెట్ చేశారనమాట. సో అంటే మొబైల్ యొక్క రెస్పాన్సివ్నెస్ అనేటువంటిది దీనిలో ఉండేటువంటి యాట్రిబ్యూట్ ఏంటంటే నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్. దేనిలో యాట్రిబ్యూట్గా యూజ్ చేస్తున్నాం ఈ నేమ్ కానీ లేకపోతే క్యారెక్టర్ సెట్ కానీ Browser లో sir. ఏ యాట్రిబ్యూట్లో, సారీ ఇది యాట్రిబ్యూట్స్, ఇది క్యారెక్టర్ సెట్ అనేటువంటిది అండ్ నెక్స్ట్ నేమ్ అనేటువంటిది, ఇవన్నీ యాట్రిబ్యూట్స్. ఏ ఎలిమెంట్లో మనం ఈ యాట్రిబ్యూట్స్గా యూజ్ చేస్తున్నాం, ఏ ఎలిమెంట్లో? HTML sir. మెటా ఎలిమెంట్. Okay, meta element. Yes. ఈ మెటా ఎలిమెంట్ అనేటువంటి దానిలో క్యారెక్టర్ సెట్ అనేటువంటి యాట్రిబ్యూట్గా ఈ మెటా ఎలిమెంట్ అనేటువంటి దానిలో నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్ని మనం యూజ్ చేసి ఈ మెటా డేటా అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. Yes, sir. ఓకేనా. సో దీనిలో Yes, ఇంకోటి ఏంటనంటే ఈ ఈ ఎలిమెంట్లోనే ఎస్ఈఓ అనేటువంటి దాన్ని, ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అవును sir. ఎస్ఈఓ అంటే మనం దీన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని కూడా అన్నాం. Optimization. Yes, sir. ఆప్టిమైజేషన్. సో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటువంటి దానిలో కూడా మనకి ఏంటంటే దీనిలో ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్రిప్షన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడానికి, అంటే సర్వర్లో మరి అంటే ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, సర్వర్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని మనం రీడ్ చేయాలని అనుకున్నట్లయితే కంపల్సరీ ట్యాగ్స్ అనేటువంటి వాటిని దాని యొక్క డిస్క్రిప్షన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తేనే కదా నిన్న మనం చెప్పుకున్నటువంటి క్లాస్లో అది రీడ్ చేస్తుంది. అవునా. ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని బేస్ Yes, sir. చేసుకుని లేకపోతే నిన్న మనం చెప్పుకున్నట్టు డాక్ టైప్లో ఉన్నటువంటి మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేస్తుంది సెర్చ్ ఇంజిన్ అనేటువంటి దానిలో. అది రీడ్ చేసి ఆ ఎలిమెంట్స్ని రీడ్ చేసి అప్పుడు ఆ డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు మనకి సెర్చ్ ఇంజిన్లో గూగుల్లో మనకి డిస్ప్లే చేస్తుంది అని అనుకున్నాం కదా. Yes, sir. రైట్. సో అదే సేమ్ మనకి ఈ సెర్చ్ ఇంజిన్ అనేటువంటి దానిలో ఈ మెటా డేటా అనేటువంటిది కూడా ఎలాగా మనకి యూజ్ అవుతుందని ఈ మెటా డేటా అనేటువంటిది కూడా ఎలా యూజ్ అవుతుందని అంటే ట్యాగ్ డిస్క్రిప్షన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడం వల్ల సో సమ్రైజ్ అయ్యి సెర్చ్ sir. ఇంజిన్ అనేటువంటి దాన్ని మనకి అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అంటే ఒక స్నిప్పెట్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు సెర్చ్ ఇంజిన్లో మనకి రిజల్ట్ అనేటువంటిది డైరెక్ట్గా మనకి ఇంపాక్ట్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది అనమాట. Yes, sir. ఓకేనా. సో ఈ సెర్చ్ ఇంజిన్ Yes, sir. అనేటువంటి వాటిలో మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ట్యాగ్ యొక్క డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి సమ్మరైజ్ చేస్తుంది అనమాట సెర్చ్ ఇంజిన్లో. ఏంటి ఈ మెటా డేటా అనేటువంటి ఈ ఎలిమెంట్. Yes, sir. అంటే ఇక్కడ మనం రాయొచ్చు ఏమనంటే ట్యాగ్స్ అనేటువంటి వాటి యొక్క డిస్క్రిప్షన్ ప్రొవైడ్ సమ్మరైజ్
ప్రొవైడ్ సమ్రైజెస్. సో ఈ సమ్రైజ్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడం ద్వారానే మనకి సెర్చ్ ఇంజన్లో ఐడెంటిఫికేషన్ అనేటువంటిది జరిగి రిజల్ట్ అనేటువంటిది మనకి ఇస్తుంది అనమాట. Yes, sir. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఇంకోటి దీనిలో ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ఏమంటారంటే దాన్ని డైరెక్షన్ అనేటువంటిది కూడా ఇన్స్ట్రక్షన్ ఒక డైరెక్షన్ అనేటువంటిది కూడా దేని బట్టి డైరెక్ట్ అవుతుందని అంటే మెటా డేటా అనేటువంటి దాన్ని బట్టి డైరెక్ట్ అనేటువంటిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నోట్స్ అనేటువంటిది మనం గూగుల్లో మనం సెర్చ్ చేసామని అనుకో, సో అది పీడిఎఫ్ Yes, sir. కావాలా లేకపోతే డాక్యుమెంట్ కావాలా అని దాని డైరెక్షన్ మనకు చూపిస్తుంది. అంతే తప్ప ఇమేజ్ లేకపోతే ఇలాంటి వేరే డైరెక్షన్లోకి వెళ్ళదు. మన నోట్స్ మెటీరియల్ Yes, కావాలని sir. అంటే ఇమేజెస్ ఎప్పుడన్నా చూపిస్తుందా గూగుల్లో? No, sir. గూగుల్లో మనం ఏదైనా అయితే లేదు. మన పీడిఎఫ్ అడగకపోయినప్పటికీ కూడా యు ఆర్ నాట్ ఆస్కింగ్ దట్ పీడిఎఫ్ ఫైల్ ఆన్ డాక్యుమెంట్ ఫైల్ ఆర్ ఎక్సెల్ ఫైల్ వితౌట్ ఆస్కింగ్ దట్ ఫార్మేట్. సో ద గూగుల్ సెర్చ్ ఇంజన్ ఇట్ కెన్ బి ఐడెంటిఫైయింగ్ దట్ the direction. It can be providing that అంటే నువ్వు సెర్చ్ చేసేటువంటిది పీడిఎఫ్ ఫైల్ ఆర్ నోట్ప్యాడ్ ఫైల్ ఆర్ పీపీటీ ఏంటి అనేటువంటిది డాక్యుమెంట్ టైప్లోనే మనల్ని అడుగుతుంది అనమాట. సో అంటే ఇక్కడ మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే ఇన్స్ట్రక్షనల్ డైరెక్షన్. సో ఈ ఇన్స్ట్రక్షనల్ డైరెక్షన్ అనేటువంటి దానిలో మనం యాట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెర్చ్ ఇంజిన్ అనేటువంటి దానిలో మనం ఒక బ్రౌజర్లో మనం ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్ అనేటువంటి దాన్ని మనం ట్రిగ్గర్ చేసామని అంటే దాన్ని మనం సెర్చ్ చేసామని అనుకున్నట్లయితే దాని యాక్షన్ అనేటువంటిది ఆటోమేటిక్గా రిఫ్రెషింగ్ అనేటువంటిది అయ్యి ఆ పేజ్ రిఫ్రెషింగ్ అనేటువంటిది అయ్యి ఆ కంటెంట్ అనేటువంటిది ఒక సెక్యూరిటీ పాలసీ అనేటువంటిది యూస్ చేసుకుని ఆటోమేటిక్గా మనకి ఆ డైరెక్షన్ అనేటువంటిది ఇస్తుంది. అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపించినా లేకపోతే చూపిస్తాను. Yes, sir. అప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కింద మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ గూగుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఈ గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్కి సంబంధించినటువంటి ఒక సెర్చ్ చేద్దాం. వెబ్ అని చెప్పి మాట్లాడి నోట్స్ అని అన్నాం. వెబ్ నోట్స్ అని అనగానే చూడండి ఇది మిషన్ లెర్నింగ్. ఇలా ఆటోమేటిక్గా మనం అడిగినటువంటి దానికి సో ప్రీవియస్ హిట్ చేసినటువంటి వాటిలో ఏదైనా ఉన్నదని అనుకుంటే దానికి రిలేటెడ్గా ఉండేటి అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మనం ఎంటర్ అని ప్రెస్ చేయగానే చూడు విత్ ఇన్ సెకండ్స్లో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్లోకి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి ఈ నేము ఆ వెబ్ పేజెస్లో అయితే ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని ఆ వెబ్ పేజెస్ని అనాలిసిస్ చేసి మనకి వెంటనే కొన్ని లింక్స్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేసేసింది. ఎలా ప్రొవైడ్ చేసింది? దీని యొక్క డైరెక్షన్ చూడు ఎలాగా చేస్తుందో. వెబ్ నోట్స్ అని కొట్టగానే వెబ్ నోట్స్ అనేటువంటిది ఇక్కడ నీకు ఒక వెబ్సైట్ని చూపిస్తుంది, ఇంకోటి వికీపీడియాలో చూపిస్తుంది అండ్ గిట్ హబ్ అనేటువంటి వాటిలో చూపిస్తుంది. ఇలా వెబ్ నోట్స్ అనేటువంటిది ఒక డైరెక్షన్ అనేటువంటిది ఇది ఇస్తుంది మనకి. కానీ ఇక్కడ మనల్ని ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేయడము లేకపోతే ఆడియోను లేకపోతే ఇంకా ఏమన్నా వేరే విధంగా ఏమన్నా చూపిస్తుందా? ఏమీ చూపించట్లేదు. No, sir. వెబ్సైట్స్ అన్నీ కూడా అదొక డైరెక్షన్ అనేటువంటిది అదే డిసైడ్ చేసి మనకి డైరెక్షన్ అనేటువంటిది చూపిస్తుంది కదా. అవును సార్. సో కాబట్టి ఇన్స్ట్రక్షనల్ డైరెక్షన్ అనేటువంటిది కూడా మనకి ఈ ఏంటి మెటా అనేటువంటి ఇది యూజ్ చేయడం వల్లే ఈ మెటా అనేటువంటి ట్యాగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ యూజ్ చేయడం వల్లే మనకి ఆ డైరెక్షన్ అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఓకేనా? Yes, sir. అంటే ఫస్ట్ దీనిలో ఈ మెటా డేటా అనేటువంటి ఎలిమెంట్ని యూజ్ చేయడం వల్ల బ్రౌజర్ ర్యాండరింగ్ అనేటువంటి జరుగుతుంది, మొబైల్ రెస్పాన్సివ్నెస్ అనేటువంటిది అవుతుంది అండ్ ఎస్ఈఓ అనేటువంటి వాటిలో కూడా ఎలా ఐడెంటిఫై చేసి మనకు వస్తుందో సో అది దీనివల్ల మాత్రమే మెటా అనేటువంటి ఎలిమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం వల్ల మాత్రమే. Yes, sir. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మెటా డేటా. Yes, sir. ఏమా? సో దీన్ని ఏమంటాడంటే Yes, sir. ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్స్లో ఎనలైజ్ ద యూజ్ ఆఫ్ ది మెటా డేటా అని అంటాడు. సో అలాంటప్పుడు మనం ఈ మెటా డేటా గురించి మనం ఇలా సబ్ హెడింగ్స్ పెట్టి మనం దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్స్ కింద Yes, sir. ఇలా మనం ఎగ్జాంపుల్ కింద యూజ్ చేయాలి. ఇలా నేమ్ అనేటువంటి యాట్రిబ్యూట్ గురించి అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ సెట్ అనేటువంటి యాట్రిబ్యూట్లో యూటీఎఫ్ అనేటువంటి 8 వెర్షన్ అని. సో నెక్స్ట్ నేమ్ అనేటువంటి దానిలో కూడా నేమ్ యాట్రిబ్యూట్ అనేటువంటి వాటిలో ఈ విధంగా ఉంటుందని అండ్ నెక్స్ట్ ఎస్ఈఓ అనేటువంటి వాటిలో మన ట్యాగ్స్ అనేటువంటిది ఇలా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ అనేటువంటి దాన్ని కూడా సెర్చ్ ఇంజిన్లో ఎలా అయితే అవుతుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాలి. దట్స్ ఇట్.
దట్ ఈస్ ద మెటా డేటా. Okay, sir. ఓకే, Yes, sir. రైట్, sir. వెరీ గుడ్. అండ్ వన్ మోర్ టాపిక్ ఏంటని అంటే దీని తర్వాత మనకి లింక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లింక్స్ ఎలిమెంట్. Please subscribe.